నమస్తే, దిస్ ఇస్ #you. ఈరోజు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవ్వడంతో ఇండియా హ్యాస్ స్టార్టెడ్ టు రివర్ట్ బ్యాక్. పాకిస్తాన్ ఏదైతే పెహల్గాం పైన 26 మందిని సివిలియన్స్ పైన చేసిన దాడికి రిటార్ట్ కింద ఆపరేషన్ సింధూర్ జరిగింది ఈరోజు. అండ్ ఒక రకంగా ఈ ఎక్స్ప్లెనేషన్ అండ్ మనకున్న వార్ స్ట్రెంగ్త్ ఎంత అండ్ వెన్ కంపేర్డ్ టు పాకిస్తాన్ ఆయుధ బలంలో ఇండియా పాకిస్తాన్కి ఉన్న కంపారిజన్ ఏంటో వెళ్ళే ముందు లెట్ us just start with a nice word. ఒక్కసారి ఈరోజు ఇండియా అండ్ పాకిస్తాన్ సిచ్యువేషన్ చూసుకుంటే war is what happens when language fails. This was written by Margaret Atwood. ఈ రోజున్న ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ ఇస్ ఇన్ ద సేమ్ ప్లేస్. మాట్లాడుకోవడానికి ఇంకా చర్చలు లేవు. సునిశ్చితమైన భావాలు, పీస్ అనేది ఒక రకంగా చెరిగిపోయిన తరుణంలో వార్ అనేది ఖచ్చితంగా ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్లో మొదలైంది. ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ దట్ ఇండియా ఎప్పుడు మొట్టమొదటిగా వార్ అనేది ఎస్టాబ్లిష్ చేయరు, లేకపోతే వార్ని అనౌన్స్ చేయరు. కానీ పెహల్గాం పైన సివిలియన్స్ పైన జరిగిన దాడి పైన రెస్పాన్సివ్గా ఆపరేషన్ సింధూర్ ఏదైతే మొదలుపెట్టారో ఇట్ హ్యాస్ గివెన్ 9 ప్లేసెస్ పైన సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అండ్ దట్ ఇంక్లూడ్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్లో కొన్ని ప్లేసెస్ మీద. ఈ రకంగా చూసుకుంటే 9 స్పాట్స్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్స్ ఏదైతే జరిగిందో ఇట్ హ్యాస్ బీన్ అ కైండ్ ఆఫ్ ఆన్సర్. దీనికి ఒక సమాధానం పాకిస్తాన్కి ఇచ్చినట్లుగా సూచన. మొన్న జరిగిన పెహల్గాం ఇన్సిడెంట్లో వెళ్ళి మోడీకి చెప్పుకో అని చెప్పిన ఒక నినాదం. అండ్ నేషన్ అంతా చూస్తుండగా పాకిస్తాన్ మనకంటే అట్టడుగు స్థానంలో ఉన్న పాకిస్తాన్, మనకంటే దరిద్రపు పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్, 1 కోటికి పైగా జనాలకి ఈరోజు తిండి సరఫరా లేని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ యుద్ధానికి సై అంటుంది. కారణం ఏంటి ఆలోచించుకుంటే కనుక న్యూక్లియర్ వెపన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక కోషెంట్ మీద ఈరోజు ఆగుతున్నారు తప్ప వేరే ఏ రంగంలోనూ పాకిస్తాన్ అనేది ఇండియాతో పోటీ పడలేదు. ఒక రకంగా చూసుకుంటే కనుక ఇఫ్ యూ గో ఇన్ టు లిటిల్ బిట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ కోరుకునేది వార్. చాలామంది గొప్ప నేతలు, నియంతలు కోరుకునేది వార్. అందుకనే పీస్ ఇస్ మోరీ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ప్రశ్నించడం తప్పు, వార్ ఎందుకు చేయాలి అని చెప్పి ప్రశ్నిస్తే తప్పు ఈ సమయంలో అనటం చాలా తప్పు. ఈ రకంగా చూసుకుంటే కనుక మనకి స్వాతంత్రోద్యమం వచ్చిందే ప్రశ్నించడం వల్ల. ఆ నినాదాన్ని మనం పక్కకు తోసి ఈరోజు ప్రశ్నించకూడదు అని చెప్పడం కంటే వార్ ఎందుకు అవసరం అండ్ వార్లో మనం పాకిస్తాన్ పైన ఎన్ని రెట్లు బెటర్ పొజిషన్లో ఉన్నాము అండ్ వాళ్ళని డిఫీట్ చేయడానికి మనకున్న స్కోప్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు. ఈరోజు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయబడుతుంది. 250కి పైగా సిటీస్లో ఈ మాక్ డ్రిల్స్ అవుతున్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్స్ ప్రధాన అంశంగా ఏంటంటే ఎక్కడైనా సైరన్ మోగినప్పుడు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళి సేఫ్ గార్డ్ ఉండాలి, జనాలు వార్ సిచ్యువేషన్స్లో వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలనే మాక్ డ్రిల్స్ని ఇండియా వ్యాప్తంగా 250 మేజర్ సిటీస్లో మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరుగుతున్న మాక్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, అస్సాంలో కొన్ని ప్లేసెస్లో ఇలాగే ఉన్నాయి, తమిళనాడులో చెన్నై, కాలపాకం, త్రిపురలో కొన్ని ప్లేసెస్, ఇలా కేటగరైజ్ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈజ్ ఇట్ లీడింగ్ టు ద వార్? ఈజ్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ వెరీ టెన్స్డ్? ఐ మీన్ టు సే, ఆర్ వి ఆన్ ద అర్జ్ టు గో ఇన్ టు అ బిగ్ వార్? ఒక రకంగా ఆలోచించుకుంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావాలి అని కనుక ఇండియన్ గవర్నమెంట్ ఈ మూమెంట్లో అనుకుంటే వార్ చాలా ఎక్కువ రోజులుగా కొనసాగుతుంది. ఇది ఇప్పుడిప్పుడే ఎండ్ అయ్యే వార్ లాగా మాత్రం సూచనలు ఎవరికీ కనిపించవు.
అండ్ ఇదే రకంగా మనం అబ్జర్వ్ చేస్తే మనకున్న ఆయుధ దళాల సంఖ్య గురించి ఒకసారి డీటెయిల్గా వెళ్తే లెట్స్ హ్యావ్ అ కేటగరైజ్ డిస్టింక్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మనం చూసుకుంటే ఇండియాలో యాక్టివ్ పర్సనల్ ఆర్మీ కింద 14.6 lakh పీపుల్ ఉంటే పాకిస్తాన్కి 6,50,000 మాత్రమే ఉంది. అండ్ రిజర్వ్ పర్సనల్లో చూసుకుంటే 11,60,000 ఇండియాకు ఉండగా 5,50,000 సంఖ్య మాత్రమే పాకిస్తాన్కు ఉంది. పారామిలిటరీ ఫోర్సెస్ చూసుకుంటే 25,30,000 ఇండియాకు ఉండగా 5 లక్షలు మాత్రమే పాకిస్తాన్కు ఉంది. అండ్ ట్యాంక్ స్ట్రెంత్ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇండియాకి 4,201 ట్యాంక్ స్ట్రెంత్ ఉండగా పాకిస్తాన్కి 2,627 ట్యాంక్ స్ట్రెంత్ ఉంది. అండ్ ఆర్మర్డ్ వెహికల్స్ ఏదైతే క్యారీ చేయడానికి మనకు ఉన్నాయో అవైతే 1,48,594 వెహికల్స్ మనకుండగా పాకిస్తాన్కి జస్ట్ 17,516 మాత్రమే ఉన్నాయి. అండ్ టవర్డ్ ఆర్టిలరీస్ చూసుకుంటే కనుక ఇండియాకి 3,975 ఉండగా పాకిస్తాన్కి 2,629 ట్యాంకర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మన ఏరియల్ ఫ్లీట్లోకి వెళ్తే కనుక టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకి 2,229 ఉండగా పాకిస్తాన్కి 1,399 ఉన్నాయి. అండ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకి 513 ఉండగా అండ్ పాకిస్తాన్కి 328 మాత్రమే ఉన్నాయి. అండ్ హెలికాప్టర్స్ కనుక చూసుకుంటే 899 ఇండియాకు ఉండగా పాకిస్తాన్కి 373 మాత్రమే ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్స్ 80 ఇండియాకు ఉండగా 57 పాకిస్తాన్కు ఉన్నాయి. స్పెషల్ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ 74 ఇండియాకు ఉండగా 27 పాకిస్తాన్కు ఉన్నాయి. అండ్ ఏరియల్ ట్యాంకర్స్ 6 ఇండియాకు ఉండగా 4 మాత్రం పాకిస్తాన్కు ఉన్నాయి. రెస్క్యూ అటాక్ మిషన్లో కూడా చూసుకుంటే ఇండియాకే ఎక్కువ నెంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ ఎఫిషియంట్. అండ్ పాకిస్తాన్తో కంపేర్ చేస్తే వీఆర్ ఆన్ అ ఫ్రూట్. యుద్ధ విమానాల సంఖ్య చూసుకుంటే కనుక ఇండియాకి రఫేల్, సుకోయి, తేజస్ ఉండగా పాకిస్తాన్కి JF-17, F-16 ఉన్నాయి. అలాగే రవాణా విమానాలు చూసుకుంటే 270 ఇండియాకు ఉండగా పాకిస్తాన్కి 64 మాత్రమే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి సరిపడా హెలికాప్టర్స్ మనకే ఎక్కువ ఉన్నాయి అండ్ దే ఆర్ వెరీ ఎఫిషియంట్. అండ్ ఇండియా నేవల్ పవర్ చూసుకుంటే కనుక ఫ్లీట్ స్ట్రెంత్ 293 ఉండగా పాకిస్తాన్కి 121 ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 ఉండగా పాకిస్తాన్కి 0 ఉంది. సబ్మెరీన్స్ 18 ఉండగా వాళ్ళకి 8 మాత్రమే ఉంది. డిస్ట్రాయర్స్ 13 ఉండగా వాళ్ళ సంఖ్య 0 ఉంది. కార్బెటర్స్ 18 ఉండగా వాళ్ళకి 9 ఉంది. అండ్ ఈ రకంగా చూసుకుంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకి ఏదైతే ఉన్నాయో INS విక్రాంత్ అండ్ INS విక్రమాదిత్య ఆల్రెడీ దే ఆర్ రెడీ ఫర్ ద వార్. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మనం ఒకసారి ఎయిర్ సుపీరియారిటీలో చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ వాళ్ళు పోస్ట్ చేసింది India Air Force is larger and better equipped across most parameters. It operates a total of 2,229 aircraft including 513 fighter jets. 2,229 ఎయిర్క్రాఫ్ట్లు ఉండగా దాంట్లో 513 ఫైటర్ జెట్స్ సచ్ యాజ్ Su-30 MKI, Rafale and indigenous Tejas fighters ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇట్ కాంప్రమైజెస్ ఆఫ్ 899 హెలికాప్టర్స్ ఇండియాలో ఉండగా అదే పాకిస్తాన్ కాంట్రాస్ట్గా ఆపరేట్ చేస్తే కనుక 1,399 ఎయిర్క్రాఫ్ట్స్ మాత్రమే వాళ్ళకు ఉన్నాయి విచ్ ఇంక్లూడ్ 328 ఫైటర్ జెట్స్ మాత్రమే, ప్రైమర్లీ ద F-16, F-17 థండర్ అండ్ 373 హెలికాప్టర్స్. పాకిస్తాన్ హ్యాస్ 4 ఏరియల్ ట్యాంకర్స్. ఈ రకంగా చూసుకుంటున్నా కూడా ఇండియా ఈజ్ సుపీరియర్ దెన్ పాకిస్తాన్ ఇన్ ఆల్ వార్ ఫీల్డ్స్. అండ్ మళ్ళీ ఫస్ట్ పోస్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మిలిటరీ షోడౌన్లో హూ హోల్డ్స్ ద ఎడ్జ్, ద రియల్ ఎడ్జ్ ఇన్ 2025 ఎవరికి ఎక్కువ బలం ఎక్కువ ఉందని చెప్పిన దాంట్లో ఇండియా 4th ర్యాంక్లో ఉండగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో 2025లో పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. అండ్ ఒక రకంగా చూసుకుంటే పాకిస్తాన్కి 6,60,000 మంది పర్సనల్ ఉండగా 10 బిలియన్ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్ జరిగింది. ఇండియాకి 2,229 ఎయిర్క్రాఫ్ట్, 4,201 tanks, 293 naval vessels including 2 aircraft carriers, outmatching Pakistan 1,399 aircraft and 2,628 tanks and 121 naval assets. ఏ రకంగా చూసుకున్నా పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ వార్ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ రూపైన చూసుకుంటే కనుక పాకిస్తాన్ has allocated meanwhile 2024లో పాకిస్తాన్ 2.12 lakh crore పాకిస్తాన్ రూపీస్లో అండి, ఇండియన్ రూపీస్లో 64,082 crore ఫార్
2024 and 2025 based on Dawn News reported last year that the allocated for armed forces అంటే ఇంత శాతం అమౌంట్ వాళ్ళు ఆర్మ్ ఫోర్సెస్కి అలొకేట్ చేసుకున్నారు వాళ్ళకున్న రెవెన్యూలో. అండ్ ఒక రకంగా చూసుకుంటే ఇండియన్ కరెన్సీలో ఇది 64,082 కోట్లు మాత్రమే 2024-25కి పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్స్కి వాళ్ళు అలొకేట్ చేసుకున్న మనీ. అదే ఇండియా అయితే 2025 యూనియన్ బడ్జెట్లో ఇండియా 6,80,000 కోట్లు డిఫెన్స్కి 2025-26కి ఇంక్లూడ్ చేశారు, ఇంక్లూడింగ్ 1,80,000 కోట్లు ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ద మిలిటరీ. India defense budget accounted to 1.9% of India's projected gross domestic product GDP. ఒక రకంగా చూసుకుంటే if you go back and look into Pakistan figures and now India budget for armed forces and such kind of war situation చాలా హెవీగా కనిపిస్తుంది. అండ్ పూర్ అలాట్మెంట్ ఆఫ్ ఫండ్ సిచ్యువేషన్ ఈవెన్ మానిటరీ వైజ్ పాకిస్తాన్ చాలా వెనకబడి ఉంది. పాకిస్తాన్కి యుద్ధమే కావాలి, గడ్డి తిని బతికినా బతుకుతాం, కానీ మేము న్యూక్లియర్ వెపన్స్ వేస్తాం, మేము యుద్ధాన్ని చేస్తాం, ఇండియాని కూల్ చేస్తాం, మాకు ఒక కన్ను లేకపోయినా పర్లేదు, ఇండియాకి 2 కళ్ళు లేకుండా చేస్తాం. కానీ అసలైన చరిత్ర పాకిస్తాన్ది చూస్తే కనుక ద వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ నోటెడ్ దట్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ లైక్లీ టు నెగటివ్ ఇంపాక్ట్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ లైక్ రైస్ అండ్ మేజ్, due to which more than 10 million or over 1 crore people in Pakistan, mostly in rural areas, could face acute food insecurity, including starvation in extreme cases. ఇది వాళ్ళకున్న దిక్కుమాలిన పరిస్థితి. ఆర్థికంగా పాకిస్తాన్ మనకంటే గొప్ప దేశం అని భావిస్తే మాత్రం కానే కాదు. చాలా నీచమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈరోజు ఉంది. అండ్ ఇండియన్ రూపీ ₹3.30 అక్కడ పాకిస్తాన్ కరెన్సీతో ఈక్వల్. అండ్ ఒక రకంగా చూసుకుంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ లిస్ట్ చూసుకుంటే చికెన్ ₹798.89 పర్ కిలోకి అమ్ముకుంటున్న పరిస్థితి, రైస్ ₹339, గుడ్లు 332, యాపిల్స్ 228, పాలు కూడా ₹224 పాకిస్తాన్లో అంత ఖరీదు చేయబడుతున్నాయి. బ్రెడ్ ₹161, అరటిపండు ₹176, టొమాటో ₹150. ఈ రకంగా చూసుకుంటే పాకిస్తాన్ ఎంత ఆర్థిక మాన్యంలో ఇరుక్కుపోతుందో వాళ్ళకే బాగా తెలుసు. 1 కోటికి పైన జనాలు ఫుడ్ లేకుండా ఆకలితో అలమటిస్తున్న దేశమైన పాకిస్తాన్కి యుద్ధమే శరణాగత. యుద్ధాలు ఎందుకు కావాలి వాళ్ళకి? యుద్ధాలు ఈరోజు పాకిస్తాన్కి ఏ నేపథ్యంలో కావాలి? కావాల్సింది ఆర్థిక వనరుల కోసం, ఆర్థికంగా సపోర్ట్ కోసం, ఇష్యూ డీవియేషన్ టాక్టిక్ కోసం. వాళ్ళు చేస్తున్న ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక విక్టరీ ఇండియాదే అవుతుంది. దెర్ ఈస్ అ ఫేమస్ సేయింగ్ ఓన్లీ ద డెడ్ హ్యావ్ సీన్ ద ఎండ్ ఆఫ్ వార్. చనిపోయిన వాళ్ళే ఎండ్ ఆఫ్ వార్ని చూస్తారు అని ఇండియా ఏం నష్టపోతుందంటే మన సోల్జర్స్ని. ఈ రకంగా ఒక్కసారి మనం నెమరేసుకుంటే 4 సార్లు వార్ జరిగింది ఇండియాకి. 1947లో, 1965లో, 1971లో, 1991లో. ఒక రకంగా మనం గణాంకాల్లోకి వెళ్తే కనుక 1947లో 1,100 మంది సోల్జర్స్ మరణించగా, 1965లో 3,200 మంది సోల్జర్స్ మరణించగా, 1971లో 3,800 మంది సోల్జర్స్ మరణించగా, 1999లో 527 మంది సోల్జర్స్ కన్నుమూశారు. ఎస్, ఇది చాలా భారీ సంఖ్య. కానీ శత్రువుని పక్కనే పెట్టు కూర్చుని ప్రతిరోజు రెచ్చగొట్టించుకుంటా ఏమీ చేయలేకుండా ఉండే ప్రభుత్వం అయితే కానే కాదు ఇది. ఈరోజు వార్ ఒక్కటే సిచ్యువేషన్. ఇక్కడ ఏ లాంగ్వేజ్, ఏ పీస్ టాక్ పనిచేయని పాకిస్తాన్తో ఈరోజు వార్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈరోజు మొదలైన ఆపరేషన్ సింధూర్తో ఒకవేళ పిఓకే పైన వాళ్ళు కన్నేసి తిరిగి తీసుకోవాలని ఇండియా కనుక భావిస్తే కనుక వార్ ఇస్ గోయింగ్ టు గో వెరీ లాంగ్. లేకపోతే ఈ వార్ సామరస్యంగా ఆగిపోతుందా, ఆర్ ఇట్స్ గోయింగ్ టు గో మోర్ హెవీ? బికాస్ ఆపరేషన్ అభ్యాస పేరుతో డ్రిల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి విజయ్ శంకర్ని పూరిస్తూ పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి నామరూపాలు లేకుండా చేయడానికి ప్రభుత్వం ఈరోజు ముందడిగేస్తుందని భావించాలి. లెట్ us wait for more updates. Thank you.